ఒక్క నిమిషం శివశంకర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తున్న క్వశ్చన్. 4వ తేదీన ధర్నా చేస్తున్నారు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు. సో ఒకటి, నేనే కేసీఆర్ కు స్టాండ్స్ ఫాలోవర్ అని చెప్పుకుంటున్నారు. ప్లస్ బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీ చేయట్లేదు, సొంత యాక్టివిటీ. ఏమనిపిస్తుంది? మీ సిస్టర్ ఎటువైపు వెళ్తుంది అనుకుంటున్నారు? ఇక నా రెండు కళ్ళ సిద్ధాంతాలు లాగా అనిపిస్తుందండి నాకైతే. రెండు కళ్ళు, ఒక కన్ను కేసీఆర్, రెండో కన్ను తెలంగాణ జరుగుతుంది చెప్పింది. కానీ మరి అట్లా చెప్పినప్పుడు ఎవరికైనా ఏ పార్టీకైనా ఒక అధిష్టానం ఉంటది. అధిష్టానం ఆదేశానుసారం అది కాల్ తీసుకొని ఆ కాల్ ప్రకారం మనము ధర్నా గానీ ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా చేసుకోవచ్చు. కానీ నాది జాగృతి, జై జాగృతి అనుకుంటూ జాగృతి కార్యాలయాలు ఓపెన్ చేసుకుంటూ సొంత అజెండా మీద పని చేసుకుంటూ మళ్ళీ నేను బీఆర్ఎస్ కు పనిచేస్తా, కేసీఆర్ గారి కోసం చేస్తా అంటే ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీలు ఉన్న కార్యకర్తలందరూ తెలంగాణకు బీఆర్ఎస్ కేసీఆర్ గారి కోసం మద్దతు లేరా? ఏమనుకోవాలి మనం దీన్ని? ఈ రకంగా కొత్త పార్టీ పెడతారా లేకపోతే దీనిలోనే ఉంటారు? మీకేమనిపిస్తుంది? అంటే కొన్ని రోజులు ఇట్లా నడిపించి డెఫినెట్ గా కొత్త పార్టీయో లేకుంటే మరి మీ చిన్నాన్న నుంచి ఏం రాలేదా? రాయబారం ఇంకేం జరగలేదు? రాయబారాలు జరిగినాయి కానీ అవి సక్సెస్ అవ్వలేదండి, ఫెయిల్ అయ్యి. జరిగిందా? జరిగింది. దగ్గర నుంచి ఎవరితో ఊహించారు? దామోదర్ రావు గారితో, గండ్రమోహన్ రావు గారితో. అది ఆయన కాదు అంటారు, కేసీఆర్ సంబంధం లేదంటారు. ఎవరు అంటున్నారు? వాళ్ళు సొంతంగా పోయినారంటారు. సొంతంగా కేసీఆర్ గారికి తెలియకుండా చీమ చిటుక్కుమన్నదండి. ఎట్లా పోతారండి సొంతంగా? వాళ్ళు దేనికోసం పోతారు? కవిత ఇంట్లో ఫంక్షన్, కవిత ఇన్వైట్ చేసిందని పోతారా? లేకుంటే కవితను చూడ్డానికి ఏమన్నా కవితకి ఏదో జరిగిందని పరామర్శించడానికి పోతారా? రాయబారానికి వెళ్ళినాము అని పక్కా చెప్పుతుంటే మళ్ళీ వాళ్ళ సొంతంగా పోయినరు అంటే వాళ్ళ సొంతంగా ఎందుకు పోతారండి? దేనికోసం పోతారు వాళ్ళ సొంతంగా? పంపిస్తే ఇంకా ఆయన డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడచ్చు, లేదా ఇంకెవరైనా పంపించవచ్చు. అదేనండి, వీళ్ళు రాయబారానికి వెళ్ళిండ్రు, అది సక్సెస్ అవ్వలేదు. అప్పుడు ఫోన్ లో ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేసిండ్రు. ఫోన్ లో ట్రై చేశాడా? ట్రై చేశారండి. ఏమన్నారు? ఆయన ఫోన్ లోకి వెళ్ళి చేయలేదు. ఈ పోయిన వాళ్ళు వాళ్ళ ఫోన్ లో నుంచి కేసీఆర్ గారికి కవితకు మాట్లాడించారు. మాట్లాడిస్తే అదే కవిత వినలేదు కదండి. నాకు ఇప్పుడే ఇమీడియట్ గా నాకు డిసైడ్ చేయాలని పట్టుబడుతుంది. ఆమె సేమ్ కేటీఆర్ హరీష్ తో పాటు నాకు కూడా సేమ్ డిజిగ్నేషన్ కావాలి, నా ప్రయారిటీ నాకు ఉండాలి మనకు వెరీ క్లియర్ గా కనపడుతుంది కదండి. నేను ఎవరి నాయకత్వం కింద పనిచేయ, నా లీడర్ ఓన్లీ కేసీఆర్ అనే చెప్తుంది కదా. సిద్ధంగా లేరండి. ఆయన ఏమి ఇచ్చేందుకు సిద్ధంగా అన్నారు అంటే ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం సీనియర్స్ లీడర్స్కే కొన్ని సార్లు అవకాశాలు వెనక్కిపోతాయి. అట్లాంటిది ఎన్నో అవకాశాలు కవితకు వచ్చినాక కూడా ఇప్పుడు ప్రజలకు సేవ చేసుకోవాలి, తన కాన్స్టిట్యున్సీకి సేవ చేసుకోవాల్సింది పోయి ఇంకా ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలి. కానీ నా ప్రయారిటీ ఏంది అని మొండిపట్టి ఎప్పుడు కుటుంబంలో మనమే నలుగురము మనమే అని అనుకోవడము, అది సమాజంలో సామాజిక తెలంగాణ అని చెప్తున్న కవితకు మరి సమాజంలో అదేం సంకేతం పోతుందో కవితనే ఆలోచించుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు మీరు మొత్తానికి.